హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ సుష్మా. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫికల్ట్ లెవెల్ ఎక్కడ వస్తుందంటే టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ దగ్గర వస్తుంది అన్నట్టు. సో అక్కడ మనము ఎక్కువ టైం కన్జ్యూమ్ అయితే మనకి తక్కువ టైంలో మనం ఎక్కువ స్కోర్ చేయలేం. సో వాటికి మనం షార్ట్ ట్రిక్స్ యూజ్ చేస్తే తక్కువ టైంలో మంచి స్కోర్ వస్తుంది. సో కానీ ఇక్కడ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, చాలా టాపిక్స్ ఉన్నాయి. సో నేను ఈరోజు టైం అండ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైమ్ అండ్ వర్క్ షార్ట్ ట్రిక్స్ ఇక్కడ నేను చెప్తాను. నార్మల్ మెథడ్, షార్ట్ ట్రిక్స్ ఇక్కడ నేను బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను డిఫికల్ట్ లెవెల్ పెంచుతూ చేస్తాను క్వశ్చన్స్. ప్లీజ్ డూ వాచ్ దెమ్. నెక్స్ట్ ఇక్కడ నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్ బిగినర్స్కి కాబట్టి. బేసికల్లీ టైమ్ అండ్ వర్క్లో ఏముంటుంది అనేది మనం ఇప్పుడు నేను చూపిస్తాను. ఇఫ్ ఏ క్యాన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ n days అండ్ ఏస్ 1 day వర్క్ ఈజ్ 1/n. సో బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఏ అనే అతను n daysలో కంప్లీట్ చేయగలిగితే ఒక వర్క్ని n daysలో కంప్లీట్ చేయగలిగితే అతని ఏ 1 day వర్క్ ఏంటంటే 1/n. సో 2 days వర్క్ కూడా ఉంటుంది 2/n, అలాగే 3 days వర్క్ అలాగే ఉంటుంది, కానీ మనం 1 day వర్క్ని మాత్రమే తీసుకుంటాం. సో నెక్స్ట్ అలాగే రివర్స్లో ఇఫ్ ఏస్ 1 day వర్క్ ఈజ్ m, ఏస్ 1 day వర్క్ m అయినప్పుడు అతను ఏ n daysలో ఫినిష్ చేయగలడు. సో ఇక్కడ ఏస్ 1 day వర్క్, ఇక్కడ 1/m. సో ఇఫ్ ఏస్ 1 day వర్క్ ఈజ్ 1/m, సో అతను ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? m daysలో కంప్లీట్ చేయగలడు. సో ఇక్కడ మిస్టేక్ అయింది. సో 1/m, ఇఫ్ ఏస్ 1 days వర్క్ ఈజ్ 1/m, సో అతను m daysలో కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్మ్యాన్ యాజ్ బి, ఆర్ ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఎఫిషియంట్ యాజ్ బి, అంటే ఏ అనే అతను సేమ్ వర్క్ని బీ కంటే ఎఫిషియెంట్గా చేయడం అంటే తక్కువ టైంలో చేయడం. సేమ్ వర్కే కానీ బీ కంటే తక్కువ డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. సో రేషియో ఆఫ్ వర్క్ అంటే ఎఫిషియన్సీస్ రేషియో ఏంటంటే సో A:B 2:1. టైమ్స్ రేషియో ఏంటంటే తక్కువ టైం తీసుకుంటారు కాబట్టి రివర్స్లో ఉంటుంది 1:2. సో 1:2. సో బేస్డ్ ఆన్ దిస్ నేను క్వశ్చన్స్ కూడా ఇస్తాను. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ పర్సన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సో 100%, 100/n పర్సెంటేజ్. సో ఫర్ సపోజ్ మనకి 10 days ఉందనుకోండి, 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే మనకి సో అతని ఎఫిషియన్సీ ఏంటంటే 10% అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా డిఫికల్ట్ లెవెల్ పెంచుతూ క్వశ్చన్స్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది సింపుల్ క్వశ్చన్ కానీ నేను నార్మల్ మెథడ్లో అలాగే షార్ట్ ట్రిక్ యూజ్ చేసి ఇక్కడ నేను యూనిట్స్ మెథడ్ యూజ్ చేశాను. యూనిట్స్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. యూనిట్స్ మెథడ్ అన్నట్టు. సో ఎఫిషియన్సీ మెథడ్స్లో కూడా ఎఫిషియన్సీని యూజ్ చేసి కూడా చెప్పచ్చు, కానీ కొంచెం అది కొద్దిగా యూనిట్స్ మెథడ్ చాలా బెటర్ అన్నట్టు, ఇన్ఫ్యాక్ట్ బెస్ట్. సో ఇప్పుడు నేను నార్మల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఏ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 hours. ఇక్కడ 10 days ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10 days యాక్చువల్గా మిస్టేక్ అయింది ఇక్కడ. సో 10 days ఇక్కడ 10 daysలో కంప్లీట్ చేయగలడు. అండ్ బి 5 daysలో కంప్లీట్ చేయగలడు. సో హౌ మెనీ డేస్ డూ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్? అండ్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? సో ఆబ్వియస్లీ తక్కువ డేసే, కానీ అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఏ 10 daysలో వర్క్ చేసినప్పుడు అతని 1 day వర్క్ ఎంత? 1/10. అండ్ బి 5 daysలో కంప్లీట్ చేసి అతని 1 day వర్క్ ఏంటి? 1/5. సో 1/5 వీళ్ళిద్దరూ కలిసి అంటే ఏ అండ్ బి 1 day వర్క్, ఇద్దరు కలిసి 1 day వర్క్ ఒకటే రోజు చేస్తున్నారు, ఒకేసారి చేస్తున్నారు అంటే ఇద్దరు 1 day వర్క్ ఎంత అంటే సో 2 యాడ్ చేయాలి, 1/10 ప్లస్ 1/5. సో వీటి ఎల్సిఎం మీకు తెలిసే ఉంటుంది ఐ థింక్. సో వీటి ఎల్సిఎం ఏంటి? 10. సో తెలియకపోతే సో 10 మనం ఎప్పుడైనా సరే బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ని తీసుకుంటాం. సో చాలా మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాగే ఇది వర్కౌట్ అవుతుంది. సో ట్రై చేయండి మీరు కూడా కావాలంటే. సో 10 బిగ్ నెంబర్లో ఏదైనా సరే 10కి 5కి వీటికి బిగ్ నెంబర్లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో వాటి మల్టిపుల్స్ని మనం కామన్ మల్టిపుల్గా తీసుకుంటాం. సో 10 యొక్క కామన్ మల్టిపుల్ సో 10 1 10 అంటే 10. ఇది 5 యొక్క మల్టిపుల్ కూడా 5కి కూడా మల్టిపులే. సో మనం 10ని కామన్ మల్టిపుల్గా తీసుకుంటాం. సో 10 1 10, 5 2s అంటే 3/10 డేస్లో అంటే ఒక నిమిషం. ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత వచ్చింది మనకి? 3/10. సో 1 day వర్క్ అంటే ఎలా చేస్తాం? 1/n కదా. ఇది మనం ఇదేంటి ఏ ప్లస్ బి యొక్క అంటే ఏ అండ్ బి యొక్క 1 day వర్క్ అంటే మనం దీన్ని రివర్స్లో చేయాలి. డేస్ వస్తుంది అప్పుడు మనకి డేస్ రావాలంటే దీన్ని రివర్స్లో చేయాలి. సో
1/n డేస్లో కంప్లీట్ చేయగలరు, అంటే 10/3 డేస్లో కంప్లీట్ చేయగలరు, అంటే 3 1/3 డేస్లో ఇద్దరు కంప్లీట్ చేయగలరు. ఇద్దరు కలిస్తే త్రీ డేస్ ప్లస్ ఫోర్త్ డేలో సగం, చాలా తక్కువ, అంటే మార్నింగ్ వరకు ఎంతవరకు మార్నింగ్ వరకు అలా అనుకో. సో 3 డేస్ ప్లస్ ఫోర్త్ డేలో కొంత సమయం మాత్రమే వీళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి కేటాయిస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఇది నార్మల్ మెథడ్. అండ్ యూనిట్స్ మెథడ్ చూడండి ఇప్పుడు. సో యూనిట్స్ మెథడ్, సో బి. సో ఏ అనే అతను 10 డేస్లో కంప్లీట్ చేశాడు, బి అనే అతను 5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఆ వర్క్లో, మనం టోటల్ యూనిట్స్ని ఎలా అంటే ఎల్సీఎంని టోటల్ యూనిట్స్గా కన్సిడర్. టోటల్ యూనిట్స్ అంటే టోటల్ ఎంత వర్క్ ఉంది అని, ఎంత వర్క్. టోటల్ యూనిట్స్ ఏంటంటే వీటి కామన్ మల్టిపుల్ ఇందాక చెప్పాను నేను. సో బిగ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ తీసుకుంటాం. సో కామన్ మల్టిపుల్, సపోజ్ ఇక్కడ ఈజీగా ఉంది ఇది, సో వేరే తీసుకుందాం. 12, 5, 15 తీసుకోండి. 12, 15 యొక్క, సో మనం ఇక్కడ 12, 15 ఇక్కడ ఇది కంప్లీట్ చేసి 12, 15తో మళ్ళీ చేద్దాం ఉండండి. ఏబి, ఇతను 10 డేస్, ఇతను 5 డేస్, కామన్గా 10 యూనిట్స్. ఒక నిమిషం. 12 and 15 యొక్క కామన్ మల్టిపుల్స్ ఏంటి? సో ఇందులో బిగ్ నెంబర్ 15 మల్టిపుల్స్ చూద్దాం. 15 1 15. సో 12కి కూడా మల్టిపుల్ కాదు, సో 15 2 30. 15 2 30 అనేది 12కి మల్టిపుల్ కాదు. సో అన్నిటికీ మల్టిపుల్ కావాలన్నట్టు. 15 3 45, 12కి మల్టిపుల్ కాదు. సో 15 4 60 కామన్ మల్టిపుల్ ఫర్ 12. సో అంటే ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏంటి? 60 అన్నట్టు రెండింటికి. సో ఎల్సీఎం ఎంత అవుతుంది? 60 అవుతుంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ క్వశ్చన్లో ఏ 10 డేస్, బి 5 డేస్, అంటే ఇద్దరు. సో యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10 యూనిట్స్ ఉంటాయి. సో 10 యూనిట్స్ ఉంటాయి. అయితే ఈచ్ పర్సన్ ఎన్ని యూనిట్స్ పర్ డే చేస్తాడో చూద్దాం. సో ఇతను ఏ అనే అతను 10 1 10, అంటే చూడండి ఇక్కడ 10 1 10, అంటే 1 యూనిట్ కంప్లీట్ చేస్తాడు. 1 యూనిట్ పర్ డే 1 యూనిట్ కంప్లీట్ చేస్తాడు. సో ఏ అనే అతను 1 డేలో 1 యూనిట్ కంప్లీట్ చేశాడు. బి అనే అతను 2 యూనిట్స్ కంప్లీట్ చేశాడు అన్నట్టు. సో ఇద్దరు కలిసి 3 యూనిట్స్ కంప్లీట్ చేశారు. సో 3 యూనిట్స్ అంటే అతను 2 యూనిట్స్ పర్ డే చేశాడు, అంటే ఇతను తక్కువ టైం, ఇతను ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది కదా, సో అందుకే 2 యూనిట్స్ పర్ డే చేశాడు. సో ఇద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేశారు అన్నట్టు. ఇద్దరు కలిసి 3 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు. సో అంటే టోటల్ వర్క్ ఎంత? 10. సో టోటల్ వర్క్ 10 అయినప్పుడు, సో 3 యూనిట్స్ పర్ డే అంటే ఇప్పుడు మనకి ఎన్ని డేస్ వస్తుంది? సో 10/3 డేస్ వస్తుంది. 10/3 డేస్ అంటే 1/3 డేస్లో కంప్లీట్ చేయగలరు ఇద్దరు. సో ఈ యూనిట్స్ మెథడ్ చాలా ఈజీ అండి, యూజ్ చేయండి. వేరే వాటికి యూజ్ చేస్తుంటే మీకు ఈజీ అయిపోతుంది అండ్ టైం కన్సంప్షన్ కూడా తక్కువ అవుతుంది. సో నెక్స్ట్, ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days and B alone can complete the same work in 20 days, how many days does A take to complete the work alone? So A and B ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో? 15 డేస్లో కంప్లీట్ చేయగలరు. అండ్ బి ఒక్కడే 20 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో అప్పుడు మనకి ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడో చూద్దాం. సో ఏస్ 1 డే వర్క్, నార్మల్ మెథడ్. ఇప్పుడు ఏస్ 1 డే వరకే మనకు కావాలి ఇప్పుడు. సో అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో? 1 డే వర్క్ ఎంత? 1/15. ఆల్రెడీ డేస్ ఇచ్చింది కదా, సో 1 డే వర్క్ ఎంత అవుతుంది? 1/15. యాక్చువల్లీ మనం టోటల్ వర్క్ని ఎప్పుడు 100% తీసుకుంటాం మనం. సో నెక్స్ట్ బీస్ 1 డే వర్క్ ఎంత? 1 డే వర్క్ 1/20. సో మనకి ఈ ఇద్దరు కలిసి చేసిన దాంట్లో బి ఒకడే చేసిన దాన్ని తీసేస్తే మనకి ఏస్ 1 డే వర్క్ తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. 1/15 - 1/20. సో వీటి ఎల్సీఎం ఏంటి? 20 టేబుల్, ఎందుకంటే 20 బిగ్ నెంబర్ కదా. సో 20 1 20. సో 22 40. సో 15కి మల్టిపుల్ కాదు. 23 60. సో 15కి మల్టిప్లై. సో 60. సో 15 4 -23 అంటే ఏస్ 1 డే వర్క్ ఎంత అవుతుంది? 1/60. ఏస్ 1 డే వర్క్ ఏంటి? 1/60. ఏస్ 1 డే వర్క్ అంటే ఇప్పుడు 1 డే వర్క్లో మనం ఫస్ట్ చూసాం. 1 డే వర్క్ 1/n అయినప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? n డేస్లో. సో ఇక్కడ కూడా సో 1/60 అనేది
వర్క్ అన్నట్టు ఏస్ 1 డే వర్క్ అన్నట్టు. సో ఎన్ని డేస్లో ఏ అనే అతను 60 డేస్లో కంప్లీట్ చేయగలడు. 60 డేస్. సో ఇది నార్మల్ మెథడ్. ఇప్పుడు నేను యూనిట్స్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఏ బి, సో ఇక్కడ ఏబి కాదు, ఏ ప్లస్ బి అంటే ఇద్దరు కలిసి బి. అయితే ఇప్పుడు మనకి ఏ కావాలి. సో ఏ ప్లస్ బి 1 డే వర్క్, సో ఎన్ని డేస్లో 15 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఇద్దరు కలిసి, సో బి అనే అతను 20 డేస్లో. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి. సో కామన్ మల్టిపుల్ ఇందాక చూసాం. సో కామన్ మల్టిపుల్ 60 వచ్చింది. సో బి అనే అతను, సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయగలరు. సో ఐ థింక్ 15 4 ఎంత 15 4 అంటే దీంతో డివైడ్ చేస్తే 15/60 చేస్తే మనకి యూనిట్స్ తెలుస్తాయి. 60/15 చేస్తే మనకి ఎన్ని యూనిట్స్ అనేది తెలుసు అంటే 4 యూనిట్స్. 4 యూనిట్స్ పర్ డే ఇద్దరు కలిసి కంప్లీట్ చేయగలరు. సో 15 అనే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 4 యూనిట్స్ పర్ డే, టోటల్ 60 యూనిట్స్. అండ్ బి ఎంత కంప్లీట్ చేయగలడు, 3 యూనిట్స్ పర్ డేలో. సో పర్ డేలో 3 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు. ఇద్దరు కలిసి 7 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు. సో కానీ ఇక్కడ మనకి బి అలోన్ ఎంత కంప్లీట్ చేయగలరో తెలియాలి. సో ఇక్కడ ఇద్దరు కలిసి 4 యూనిట్స్ కంప్లీట్ చేయగలరు. సో బి ఒకడే 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తే మిగతా ఎంత 1 యూనిట్ ఉంటుంది. సో 4 - 3 ఎన్ని యూనిట్స్ ఈ దాంట్లో నుంచి తీసేస్తే, సో 4 యూనిట్స్లోని 3 యూనిట్స్ పర్ డే తీసేస్తే 1 యూనిట్ మిగులుతుంది. అంటే 1 యూనిట్ ఏ చేశాడు అన్నట్టు. 1 యూనిట్ ఈజ్ డన్ బై ఏ. 1 యూనిట్ కంప్లీట్ చేశాడనమాట 1 డేలో. సో మనకి ఇక్కడ టోటల్ ఎన్ని డేస్. సో ఏ అనే అతను 1 యూనిట్ కంప్లీట్ చేయగలడు. సో టోటల్ ఎంత 1 యూనిట్ పర్ డే చేయగలడు. టోటల్ యూనిట్స్ 60 యూనిట్స్. 60/1 అంటే 60 డేస్ తీసుకుంటాడు అన్నట్టు. ఏని 60 డేస్లో కంప్లీట్ చేయగలడు ఆ వర్క్ని. నెక్స్ట్, సో ఏ కెన్ డూ థర్డ్ క్వశ్చన్, ఏ కెన్ డూ a piece of work in 20 days and B is 20% more efficient than A. Then how many days does B take to complete the same work? సో ఇక్కడ జస్ట్ మనకి బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలని అడుగుతున్నాడు. సో ఏ ప్లస్ బి టుగెదర్ చేయాలని అప్పుడు కూడా ఈజీగానే వస్తుంది. సో చూడండి ఇక్కడ, సో ఏస్ 1 డే వర్క్ ఎంత 1/20, ఎందుకంటే 20 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో బి ఎంత అనేది మనకి తెలియదు అన్నట్టు. సో కానీ ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో చూడండి, ఎఫిషియన్సీ మోర్ ఉందంటే తక్కువ డేస్లో ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్గా తక్కువ డేస్లో, 20 డేస్ కంటే తక్కువ డేస్లోనే కంప్లీట్ చేయగలరు. సో మీకు ఆప్షన్స్లో 20 డేస్ కంటే అబోవ్ ఇచ్చిన వాటిని ఈజీగా వాటిని తీసేయచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 20%. సో 20% మోర్ ఎఫిషియెంట్ అంటే 120%. సో నార్మల్గా మనం 100%ని తీసుకుంటాం అనమాట. 100% టోటల్ వర్క్గా తీసుకుంటాం. సో సో ఏ అనేది 100%గా తీసుకుంటాం చూడండి. సో ఏ ఈజ్ టు బి. సో ఏ 100% అయినప్పుడు సో బి ఎంత 120%. సో వీటి రేషియో చూద్దాం. సో 2 5s 2 6s ఇవి ఎఫిషియన్సీస్ రేషియోస్. మనకి ఇక్కడ డేస్ ఇచ్చిండు. ఎఫిషియన్సీస్ రేషియోస్ అంటే టైమ్స్ రేషియో ఏముంటుంది. సో వీటిని జస్ట్ ఫ్లిప్ చేయాలంటే 6:5. సో ఏ అనే అతను ఎక్కువ డేస్, ఇది టైమ్స్ రేషియో కదా, సో ఎక్కువ తీసుకుంటాడు, ఎందుకంటే బి మోర్ ఎఫిషియెంట్ కదా. సో బి అనే అతను తక్కువ డేస్ తీసుకుంటాడు. సో ఇక్కడ చూడండి, సో A/B టైమ్స్ రేషియో ఏమొచ్చింది 6:5 వచ్చింది. సో వీటిని మనం యూనిట్స్గా కన్సిడర్ చేసుకొని 6 యూనిట్స్ 20 డేస్ అయినప్పుడు 5 యూనిట్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఇది మనకు కావాలి. సో మనకి వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తెలుసుకోవచ్చు అన్నట్టు. సో క్రాస్ మల్టిప్లికేషన్, సో చాలా వాటిలలో క్రాస్ మల్టిప్లికేషన్ వల్ల, సో లేదంటే వేరే మెథడ్ కూడా ఉంది. సో అదేంటో చెప్తాను. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 5 × 20/6. సో అంటే 2 3s 2 10s అంటే ఇక్కడ మనకి 50/3 3 డేస్లో బి కంప్లీట్ చేయగలడు. అంటే సో 16/2/3 డేస్లో కంప్లీట్ చేయగలడు. 16/2/3 డేస్లో బి కంప్లీట్ చేయగలడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా చూద్దాం. 6 యూనిట్స్ 20కి ఈక్వల్ అయినప్పుడు సో 5 యూనిట్స్ ఎంతకి, ఎలా అంటే ఇక్కడ 6 యూనిట్స్, ఇక్కడ 5 యూనిట్స్. 6 యూనిట్స్ అంటే 5 + 1 కదా. సో 1 యూనిట్ ఇందులో నుంచి రిమూవ్ చేయాలన్నట్టు. 20లో నుంచి ఎంత రిమూవ్ చేయాలి. సో 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ ఇక్కడ 1 యూనిట్ = 1 10 సో 6 1s 6లో పోదు కాబట్టి సో 3/6 వేసుకుందాం. సో 6 వేసుకుందాం ఇక్కడ. సో అంటే 1 యూనిట్కి 20/6. సో 6 2s 120 120 - 20/6. సో 100/6 అంటే 50/3 అన్నట్టే.
సో చాలా వాటిలలో ఇవి ఈక్వల్గా పోయినప్పుడు, సో వీటి మల్టిపుల్ అయినప్పుడు, సో 6కి మల్టిపుల్ అయింది అనుకోండి సపోజ్ ఇక్కడ, అప్పుడు ఈజీగా వస్తుంది నాకు. చాలా వరకు మనకి మల్టిపుల్స్వే వస్తాయి ఎగ్జామ్స్లో. 6కి మల్టిపుల్, సపోజ్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది ఇందులో లేదు. సో 5 యూనిట్స్ అనుకోండి, ఎంత అన్నప్పుడు 6 యూనిట్ 24 అనుకోండి. సో 6 యూనిట్ 24 అయితే 1 యూనిట్కి 4 కదా. సో అంటే 24 మైనస్ 4 ఈజ్ 20 డేస్ అన్నట్టు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే ఇస్తున్నా. సో ఇందాకంటే రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్, A is thrice as good as B and therefore is able to complete a job in 30 days less than B. సో 30 డేస్ తక్కువ తీసుకుంటుంది అన్నట్టు ఏ. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ని బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఈజ్ యూజ్డ్, అండ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ దానికి మాత్రమే అప్లై అవుతుంది. సో అండ్ therefore ఈజ్ ఏబుల్ టు అన్నాడు, అంటే ఏ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ఏ జాబ్ ఇన్ 30 days less than B. సో ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెస్ దాన్ బి అన్నప్పుడు మిగిలినది ఏ అన్నట్టు. సో 30 డేస్ తక్కువ తీసుకుంటుంది. హౌ మెనీ డేస్ డూ దే వర్క్ టుగెదర్. సో వర్కింగ్ టుగెదర్ మనకి ఎన్ని డేస్ తీసుకుంటా అనేది తెలుసుకోవాలి ఇక్కడ. సో చూడండి, సో ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అన్నాడు. సో ఇందాక మనం కాన్సెప్ట్లో చూసాము. సో థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ బి అంటే A/B ఎంత 3:1. ఇది ఎఫిషియన్సీస్ రేషియో. అండ్ టైమ్స్ రేషియో ఏముంటుంది 3:1. సో 1:3 ఎఫిషియన్సీ రేషియో. ఇది ఎఫిషియన్సీ రేషియో అంటే, సో A/B ఎన్ని డేస్ తక్కువ తీసుకుంటుంది, 30 డేస్ తక్కువ తీసుకుంటుంది. అంటే ఏ తక్కువ ఎన్ని యూనిట్స్ ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఎంత ఉంది, 2 యూనిట్స్ తక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఎన్ని డేస్ తక్కువ అన్నట్టు 30 డేస్. సో అంటే 1 యూనిట్ ఎంత, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 డేస్ అన్నట్టు. అంటే 1 యూనిట్ 15 డేస్ అయినప్పుడు, సో ఏ ఎంత, సో మనకి 1 యూనిట్కి 15 డేస్ అన్నట్టు. 1 యూనిట్ 15 డేస్, ఇక్కడ 30 డేస్ కదా. సో 1 యూనిట్ 15 డేస్ అయినప్పుడు, సో డిఫరెన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ. సో టైమ్స్ రేషియో ఏంటి 1:3. వీటి డిఫరెన్స్ రేషియో తీసుకున్నప్పుడు వాటి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ లెస్ దాన్ ఏకి లెస్ దాన్ బి అన్నాడు కదా. సో ఏ మైనస్ బి 30 డేస్ అన్నట్టు. సో ఇక్కడ కూడా అదే తీసుకుంటాం అన్నమాట. ఏ అంటే 1, సో టైమ్స్ రేషియో కదా ఇక్కడ. సో మనం టైమ్స్ రేషియో వీటి డిఫరెన్స్ ఎంత అంటే 2 యూనిట్స్. చూడండి, 15 డేస్ తీసుకుంటాడు. బి అనే అతను 45 డేస్ తీసుకుంటాడు. సో వీళ్ళిద్దరు టుగెదర్ ఎంత అనేది చూద్దాం. సో యూనిట్స్ మెథడ్ అయినా యూజ్ చేయండి, లేదంటే నార్మల్ మెథడ్ అయినా. నార్మల్ మెథడ్ అయితే 1/15 ప్లస్ 1/45. సో వీటిలో బిగ్ నెంబర్ ఏంటి 45 కదా. సో 45 అంటే 45 అంటే 15కి కూడా మల్టిప్లై కాబట్టి, సో 45, 15 3s are 45 ప్లస్ 1 4/45. సో ఎన్ని డేస్లో అంటే 45/4 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో 11 1/4 డేస్లో కంప్లీట్ చేయగలరు ఇద్దరు కలిసి. సో ఇదే యూనిట్స్ మెథడ్ తీసుకుందాం. సో A/B, సో 15 45. సో టోటల్ ఎన్ని యూనిట్స్ 45 యూనిట్స్. సో ఏ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయగలడు 1 డేలో 3 యూనిట్స్. సో B 1 యూనిట్ అన్నట్టు. సో 1 యూనిట్ కంప్లీట్ చేయగలరు. సో ఇద్దరు కలిసి 4 యూనిట్స్, టోటల్ 4 యూనిట్స్ పర్ డే చేయగలరు. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంది 45 యూనిట్స్ ఇది పర్ డే. సో 45/4 డేస్. సో ఇన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అన్నట్టు. అంటే 11 1/4 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో నెక్స్ట్ క్వశ్చన్, A can complete a piece of work in 6 days. B take 8 days to complete the same work. A and B undertook the job to do it for 6,400 or 6,400. With the help of C, they could complete it in 3 days. How much will C be paid for its contribution? సో ఇక్కడ మనం సమ్టైమ్స్ మనకి కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళకి వేజెస్ ఇస్తారు కదా, వాటిని కూడా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వేజెస్ అది కూడా చూద్దాం. సో ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. సో యూనిట్స్ మెథడ్లో చూద్దాం. అది ఆ మెథడ్లో అయినా కూడా ఈజీగానే ఉంటుంది. అంటే ఈజీగా అంటే కొద్దిగా యూనిట్స్ మెథడ్ కంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది అన్నట్టు. సో మనం యూనిట్స్ మెథడ్ చూద్దాం. ABC. సో యూనిట్స్ మెథడ్ ఏం లేదు, నార్మల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏ ఎన్ని డేస్ 1/6 వర్క్ చేస్తుంది, బి 1/8 వర్క్ చేస్తుంది. సో ముగ్గురు కలిసి A + B + C ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో 3 డేస్లో కంప్లీట్ చేయగలరు ముగ్గురు కలిసి. సో ఇప్పుడు సికి ఎంత కావాలనేది మనకి రేషియో కావాలి కానీ మనకి C 1 డే వర్క్ తెలిస్తేనే మనకి రేషియో వస్తుంది. సో ఇక్కడ చూడండి, C 1 డే వర్క్ రావాలంటే ఇక్కడ ABC టోటల్ ఉంది కదా. సో ABCలో నుంచి AB తీసేస్తే C వస్తుంది కదా. సో మనం చూద్దాం, 1/3 - 1/6 + 1/8.
సో ఇది సి ఈజ్ 1 డే వర్క్ అవుతుంది. సో ఇది చూడండి. సో ఇక్కడ 1/3, సో 1/6 ప్లస్ 1/8. సో ఈ రెండిట్లో నుంచి ఈ టోటల్ వర్క్ ఇది తీసేస్తే మనకు సి 1 డే వర్క్ వస్తుంది. సో 1/3 మైనస్ ఈ దాన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది అన్నట్టు. సో వీటి కామన్ మల్టిపుల్ ఏంటి 24. సో 6 4 జా 24, 8 3 జా సో 3, 8 3 జా 24. సో ఇలా సో 4 + 3 7, 7/20, 7/24. సో అగైన్ మళ్ళీ వీటికి కామన్ మల్టిపుల్ ఏంటి 24, 3 8 జా 24. సో 3 8 జా 24 అండ్ 7 24కి 1 24 1 24 కాబట్టి సో 7, 8 - 7 1. సో 1/24 డేస్ అంటే సి అనే అతను 24 డేస్ 1/24th డే అంటే ఇది 1 డే వర్క్. సో అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు 24 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో వీటి రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సి 24 డేస్ కదా. సో ఏ బి సి. సో 1/6 1/8 సి 1/24 డేస్. సో 24th వర్క్ ఈ 1 డే వర్క్ కాదు. సో వీటిలో కామన్ మల్టిపుల్ ఏంటి 24. వీటన్నిటిని 24తో మల్టిప్లై చేసినప్పుడు 6 4 జార్ 8 3 జార్ అండ్ 24 1 సార్. సో అండర్స్టాండ్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇట్. సో లేదంటే ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో వీటికి ఎల్సీఎం ఏంటంటే 24. సో 24 తోటి మల్టిప్లై చేసిన అంతే ఏం లేదు. 24తో మల్టిప్లై చేస్తే మనకి ఈ రేషియో వస్తుంది. సో సి కంట్రిబ్యూషన్కి 1 యూనిట్ వస్తుంది. సో 1 యూనిట్ అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ 8 యూనిట్స్. టోటల్ 8 యూనిట్స్. ఈ 8 యూనిట్స్కి 6400 వస్తుంది మనకి. అప్పుడు 1 యూనిట్కి ఎంత? సో 8 1 జార్ 8 8 జార్ సో 800 వస్తుంది. 800కి 800 వస్తుంది సికి. సో అదే బీకి ఎంత వస్తుందంటే 3. సో 1 యూనిట్కి 800 అంటే 3 యూనిట్స్కి ఎంత? సో 3 8 జార్ 24 వస్తుంది. 2400 వస్తుంది. 2400 వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే 4 యూనిట్స్ అంటే ఏకి ఎంత వస్తుంది? 4 8 జార్ 3200 అంటే 3200 వస్తుంది అన్నట్టు. సో ఇదే మనం నార్మల్ మెథడ్గా యూనిట్స్ మెథడ్లో చూద్దాం. సేమ్ ఇంత ప్రాసెస్ కాకుండా సి ఒక డేస్ని ఫైండ్ అవుట్ చేయకుండా మనం డైరెక్ట్గా చెప్పవచ్చు అన్నట్టు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ఎన్ని డేస్ 6 డేస్, బి ఎన్ని డేస్ 8 డేస్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్? ముగ్గురు కలిసి 3 డేస్. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉంటాయో చూద్దాం. సో టోటల్ ఎన్ని యూనిట్స్? సో మనకు బిగ్ నెంబర్ ఏంటి 8 కదా. సో 8 మల్టిపుల్స్ తీసుకుందాం. 8 1 8. సో వీటికి మల్టిపుల్ కాదు. సో 8 2 16. సో వీటికి మల్టిపుల్ కాదు. 6కి 3కి మల్టిపుల్ కాదు. సో 8 3 24. 6కి 3కి మల్టిపుల్. సో 24 యూనిట్స్ ఉంటాయి టోటల్. సో మనం ఏ ఎన్ని యూనిట్స్ చేస్తుంది? 6 ఎన్ని యూనిట్స్ చేసిందంటే 6 4 జార్ 24 కదా. సో ఏ అనే అతను 4 యూనిట్స్ చేశాడు. బి అనే అతను 3 యూనిట్స్ చేశాడు. ముగ్గురు కలిసి 8 యూనిట్స్ చేశారు. 8 యూనిట్స్. సో ఇప్పుడు మనకు సి ఎన్ని యూనిట్స్ చేశాడో తెలుసుకోవడానికి తెలియాలంటే సో ఇక్కడ ఈ ముగ్గురు కలిసి చేసిన దాంట్లో ఇది తీసేస్తే సరిపోతుంది. సో 7 8 - 7 అంటే 1. సో 1 యూనిట్ చేస్తుంది అన్నట్టు. అంటే వాటి రేషియో ఏంటి? A:B:C రేషియో 4:3:1 అన్నట్టు. సో ఇలా వస్తుంది అనమాట ఈజీగా. సో మనకు జస్ట్ 1 యూనిట్ కావాలి. సో 1 యూనిట్ కావాలి అంటే సో టోటల్ ఎన్ని 60 టోటల్ ముగ్గురికి కలిపి 6400 వస్తుంది. 6400 వస్తుంది. సో మనకు జస్ట్ 1 యూనిట్ కావాలి. టోటల్ ఎంత? 8 యూనిట్స్ టోటల్. సో రేషియో 4:3:1. సో టోటల్ 8 కదా. సో 8 యూనిట్స్ 6400 అయినప్పుడు 1 యూనిట్కి 800. సో సికి 800 పే చేస్తారు అన్నట్టు. సో సిమిలర్గా మనకి బీకి ఏకి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. If you like this video, please do like it, share it and subscribe to my channel.